సూర్యాపేట జిల్లాలో యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి కొలువైన పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. స్వామివారి దర్శనం, మొక్కులు చెల్లింపు కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో పెద్దగట్టు జనసంద్రంగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లింగమంతుల జాతరపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సూర్యాపేట జిల్లాలోని లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. చూడవచ్చు మనం ఉదయానికి ఇప్పటికీ జన సమ్మర్దం అనేది తీవ్రంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం క్యూ లైన్లో ఇక్కడ దేవుని దర్శనం కోసం ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తం 5 రోజుల పాటు అంటే నిన్నటి నుంచి చూసుకుంటే మొత్తం 5 రోజుల పాటు ఈ జాతర అనేది జరుగుతూ ఉంది. ఇది తెలంగాణలోనే 2వ అతిపెద్ద జాతర. ఇటు అంటే సమ్మక్క సారక్క తర్వాత అత్యధిక ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అతిపెద్ద 2వ జాతరగా లింగమంతుల జాతర అంటారు. దీన్ని పెద్దగట్టు జాతర అంటారు. అదేవిధంగా గొల్లగట్టు జాతర అని కూడా అంటారు. యాదవుల ఇలవేల్పుగా ఈ లింగమంతుల స్వామిని కొలుస్తారు. ఇక్కడికి మొత్తం కూడా అంటే తెలంగాణ, ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి కూడా దాదాపు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తారు. ఆ మేరకు కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇది ఇటు నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది. 65వ జాతీయ రహదారి, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి. ఈ నేపథ్యం అంటే భక్తుల రద్దీని దృష్టి పెట్టుకొని హైవే మీద కూడా ట్రాఫిక్ని మళ్లించడం జరిగింది. ఇటు నార్కట్పల్లి వద్ద ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే వాహనాలని నార్కట్పల్లి నుంచి మిర్యాలగూడ మీదుగా కోదాడకు, అదేవిధంగా ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలని కోదాడ నుంచి మిర్యాలగూడ మీదుగా నార్కట్పల్లికి దారి మళ్లించడం జరిగింది. ఈరోజు రేపు కూడా ఇదే విధంగా రద్దీ ఉంటుందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎవరికి కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడవచ్చు మనం భక్తులు ఎంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఈ జాతర అనేది వస్తుంది. ఈ జాతరని యాదవులు చాలా అంటే ఇష్టంగా చాలా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. చాలా ప్రాధాన్యతనిచ్చి కన్నుల పండుగగా తమకు ఇటు తమ పశు సంపద పెరగడానికి కానీ, అదేవిధంగా ఇటు వ్యవసాయం కలిసి రావడానికి కానీ స్వామివారి మొక్కుకుంటే ఖచ్చితంగా తమ కోరిక తీరుతుందని చెప్పి వాళ్ళు భావిస్తారు, చాలా విశ్వసిస్తారు. 200 ఏళ్ల నాటి చరిత్ర ఈ ఆలయానికి ఉంది. అదేవిధంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అంటే ఇక్కడ ఉన్నటువంటి యాదవ సమాజ వర్గానికి సంబంధించిన మొత్తపైన కుటుంబం వారే ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తూ ఉంటారు. కూడా మొత్తం యాదవ సామాజిక వర్గం వాళ్ళే ప్రధానంగా ఈ మొత్తం అంటే ఉదయం ఈ జాతర స్టార్ట్ అయ్యేటప్పటికి కూడా ఇటు సూర్యాపేట సమీపంలో ఉన్నటువంటి కేసారం నుంచి దేవరపేటను తీసుకొని వస్తారు. దేవరపేట తీసుకొని వచ్చిన తర్వాతే ఈ మొత్తం కూడా జాతర అనేది ఉంటుంది. మొత్తం అంటే ఈ 5 రోజుల పాటు ఈ జాతర అనేది జరుగుతుంది. నిన్న కేసారం నుంచి తీసుకొని రావడం, గంపల ప్రదక్షిణ, అదేవిధంగా ఈరోజు ఇటు మొత్తం బోనాలు చెల్లించుకోవడం, రేపు చంద్రపట్నం, నెలవారం, అదేవిధంగా 3వ రోజు ఈ ఏదైతే కేసారం నుంచి తీసుకొచ్చినటువంటి దేవరపేటను తొలగిస్తారు. అదే అంటే 4వ రోజు, 5వ రోజు మకర తోరణం తొలగింపుతో ఈ మొత్తం మకర తోరణాన్ని తొలగిస్తారు. అంటే అది దాదాపు దిష్టి పూజ సమయంలోనే మకర తోరణం ఉంటుంది. ఆ మకర తోరణం తొలగించిన సందర్భం అంటే తొలగింపుతో జాతర ముగిసినట్టుగా ప్రకటిస్తారు. నుంచో కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు 5 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా పాల్గొనాలని భావిస్తుంటారు. అంతటి ప్రాధాన్యత ఇచ్చి ఉండకుండా అంటే గంటకి భక్తుల రద్దీ కూడా తీవ్రంగా పెరుగుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. లింగమంతుల జాతర నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, సూర్యాపేట.